So stay tuned to more health related awareness. This is Dr. Praveen Meredi, one of the orthopedic consultants working at Yashoda Hospital, Somajiguda. సో జాయింట్స్లో క్లిక్కింగ్ అనేది చాలా కామన్గా అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ మోకాలు చిప్ప వెనకాల భాగంలో ఈ చిన్న జాయింట్స్లో మనం ఇట్లా అనుకుంటే బాగుంటుంది అని అనుకోవడం చాలామందికి ఈ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే జాయింట్ని క్లిక్ చేస్తే యాక్చువల్లీ ఏం జరుగుతుంది జాయింట్లో అట్లా క్లిక్ అయినప్పుడు అంటే లోపల ఉన్న జాయింట్ చిన్న జాయింట్స్లో అయితే ఈ లోపల ఉన్న ఎయిర్ వాక్యూమ్ అని అంటాము. ఆ వాక్యూమ్ ఫినామినా అది మనం క్లిక్ చేసినప్పుడు అది ఎస్కేప్ అయినప్పుడు మనకు ఆ సౌండ్ వస్తుంది. బట్ కొంతమందికి నార్మల్గానే షోల్డర్ జాయింట్లో క్లిక్కింగ్ అనిపిస్తుంటుంది, మోకాలు చిప్ప వెనకాల క్లిక్కింగ్ అనిపిస్తుంది. పెయిన్లెస్ క్లిక్కింగ్ అంటే ఉట్టి క్లిక్కింగ్ ఉంటే మనం దాని గురించి భయపడాల్సింది లేదు. బట్ క్లిక్కింగ్తో పాటు పెయిన్ ఉంది అంటే అప్పుడు తప్పకుండా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోవాలి. ఎస్పెషలీ షోల్డర్లో క్లిక్కింగ్ విత్ పెయిన్ ఉంది అంటే జాయింట్ ఏమన్నా సబ్లక్స్ అవుతుందా అంటే పక్కకు తొలుగుతుందా, అట్లాగే మోకాలు చిప్ప వెనకాల కూడా అరుగుదల వల్ల వచ్చిందా, లేదంటే కార్టిలేజ్ చాలా వరకు అరిగిన తర్వాత క్లిక్కింగ్ ఎక్కువ అవుతుందా, లేకపోతే సబ్లక్సేషన్ నీ క్యాప్ ఇట్లా పక్కకు జరుగుతుందా అనేది ఇవి కారణాలు కామన్గా జాయింట్స్. బట్ మోకాళ్ళు కొంతమందికి లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇట్లా పక్కకు తొలగి క్లిక్కింగ్ లాగా అనిపిస్తుంది, లేకపోతే పటుత్వం లేనట్లు జాయింట్కి స్టేబుల్గా అనిపించకపోవడం ఉంటుంది. అట్లాంటిది ఇంజురీ తర్వాత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది మనకి ఇండియన్ లిగమెంట్స్ ఎంత ల్యాక్స్ ఉంటాయంటే బైక్ మించి ఇట్లా కింద పడ్డారంటే చాలు వాళ్ళ ఏసీఎల్ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. అది ఎందుకు అనంటే ఆ ఫోర్స్ ట్విస్టింగ్ మెకానిజం సడన్గా అట్లా లోడ్ అయిపోయి పివటింగ్ మెకానిజంలో ఆ టేర్ అనేది ఏసీఎల్ అనేది టేర్ అవుతుంది. అట్లాగే పటల్లోఫిమోరల్ క్లిక్కింగ్ ఎందుకు వస్తుంది అని అంటే మోకాలు చిప్ప వెనకాల గుజ్జు కొద్దిగా అరగడం వల్ల ప్లస్ ఎక్సర్సైజ్ చేయకుండా మన మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇంకా క్లిక్కింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. పెయిన్ లేదు ఓన్లీ క్లిక్కింగ్ ఉంది అంటే దాని గురించి భయపడాల్సింది ఏమీ లేదు. బట్ క్లిక్కింగ్తో పాటు పెయిన్ అసోసియేటెడ్ ఉంది అంటే తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్సర్సైజ్ అవి తీయించుకొని దాని కరెక్ట్ ట్రీట్మెంట్ మెయిన్లీ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే క్లిక్కింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో నీ రీప్లేస్మెంట్ లాంజివిటీ ఆర్ లైఫ్ అనేది బేస్డ్ ఆన్ ది పేషెంట్ బాడీ హ్యాబిటస్, వెయిట్, అట్లాగే నెంబర్ ఆఫ్ సైకిల్స్ విచ్ ఆర్ గోయింగ్ త్రూ ద జాయింట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అట్లాగే ప్రతి కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ దీస్ ఇంప్లాంట్స్ వాళ్ళ కంపెనీ ప్రకారంగా వాళ్ళ ల్యాబొరేటరీ టెస్ట్ ప్రకారంగా వాళ్ళు దాన్ని అసెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది అనేది ఒక రీసెర్చ్ చేసి ఎక్స్ట్రాపోలేట్ చేసి మనకు చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే ఒక 15 to 20 years మినిమం వస్తుంది అని అంటారు. కొంతమంది ల్యాబొరేటరీ స్టడీస్ బేస్ మీద 30 years వస్తుంది అని చెప్తారు. ఇవన్నీ మనం పేషెంట్లో అవే క్లినికల్ రిజల్ట్స్ తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి సేమ్ అందరం మనం నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు 15 to 20 years అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమందికి 13-14 yearsకి అరిగిపోయిందంటే మళ్ళీ రివిజన్ అనేది అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 yearsకి నీ రీప్లేస్మెంట్ చేసాం అనుకుందాం, వాళ్ళు బాగా హెల్దీగా ఉండి 75 yearsకి అరిగిపోయిందంటే మళ్ళీ రీడూ సర్జరీ అనేది రివిజన్ అనేది చేయాల్సి వస్తుంది. దానికి ఇంప్లాంట్స్ ఉన్నాయి. అయితే ప్రైమరీకి రీడూ సర్జరీకి ఏంటి అంటే ఉన్నదాన్ని మనం తీసి మళ్ళీ కొత్తగా పెట్టాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, స్పెషల్ ఇంప్లాంట్స్ అనేది వాడాల్సి వస్తుంది. అట్లాగే బోన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఫంక్షన్ కూడా ఓవరాల్గా ప్రైమరీకి వచ్చినంత ఫంక్షన్ రివిజన్కి రాదు. ఎందుకు అనంటే జాయింట్ కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అట్లాగే ఓవరాల్ అలైన్మెంటు అవి స్టెబిలిటీ ఇంకా కొంచెం నార్మల్ని నియర్ నార్మల్ని పార్షల్ని అనిపిస్తుంది. ప్రైమరీ టోటల్ని ఇంకా నియర్ నార్మలే అనిపిస్తుంది. రివిజన్ అయితే ఇంకా కొంచెం తక్కువగానే నియర్ నార్మల్ అనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బోన్ లాసు, లిగమెంట్ లాక్సిటీ, ఈ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ అవ్వడం వల్ల ఆ స్ట్రెంగ్త్ అనేది నార్మల్గా ఉన్నట్లు అనిపించదు. పార్షల్ నీకి అయితే లిగమెంట్స్ అన్నీ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి దాని స్టెబిలిటీ అనేది బాగుంటుంది. అట్లాగే టోటల్ నీ అని అంటే ఒక లిగమెంట్ అయినా అట్లీస్ట్ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మధ్యలో ఉన్నది మెయిన్గా ఏసీఎల్, పీసీఎల్ గురించే మాట్లాడుతున్నాము. కొలాటరల్స్ ఏ సర్జరీలో కూడా వాటిని ముట్టుకోము. అన్లెస్ బోన్ లాస్ ఉండి లిగమెంట్ బాగా డ్యామేజ్ అయిందంటే రివిజన్ సినారియాలో అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ ఇండియన్ కంపెనీ ఆర్ ఫారెన్ కంపెనీ అనేది మనం మాట్లాడుకుంటే సిఈ మార్క్ ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా మంచి నీ రీప్లేస్మెంట్సే అవైలబుల్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఇంప్లాంట్స్ మన మార్కెట్కి వచ్చి ఒక 20-25 years అవుతుంది. అదే వెస్టర్న్ అయితే ఒక 40-50 years అవుతుంది. కాబట్టి వాటి ట్రాక్ రికార్డ్ మనకి ఇంకా బెటర్గా తెలుసు. ఇండియన్వి మార్కెట్లోకి వచ్చి మ్యాక్సిమం 15-20 years అవుతుంది కాబట్టి ఇంకా ఎన్ని రోజులు మన్నుతాయి ఇవని మనం చెప్పలేము. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ అస్
still are using foreign implants because patient also feels more confident because of the long track record they have. అట్లాగే ఫారెన్కి ఇండియన్కి ఏంటి తేడా అని అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, పాలీ క్వాలిటీ ఏంటి, అంటే మధ్యలో ఉన్న ప్లాస్టిక్ క్వాలిటీ ఏంటి, ఇవి మెయిన్. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇది ఇంప్లాంట్ డిజైను పేషెంట్ క్యారెక్టర్స్ పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వేర్ లాంజివిటీ అంటే లైఫ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ డిపెండెంట్ అంటే సర్జన్ ఎంత పర్ఫెక్ట్గా ఈ సర్జరీ చేశాడు అనే దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్ రిజల్ట్ మీద దానికి రోల్ ఉంటుంది. ఏ విధంగా సర్జన్ పర్ఫెక్ట్గా చేస్తే నియర్ నార్మల్ కెనమెటిక్స్ అంటాం, అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ నీలాగా అనిపించేటట్టు చేస్తే ఆబ్వియస్లీ దానిపైన లోడ్స్ అనేది అబ్నార్మల్ లోడ్స్ అనేది ఎక్కువ పడకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. సో సర్జన్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్లాంట్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైఫ్ ఆఫ్ ద ప్రాస్థెసిస్కి. సో రివిజన్ అనేది ఎంతమందికి అవసరం పడుతుందంటే ఒక 5 to 10% మందికే 15 to 20 ఇయర్స్ మధ్యలో రివిజన్ అనేది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళు ప్లాస్టిక్ అరిగిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు, పెయిన్ ఉండదు అన్నట్లు నడిపించేస్తూ ఉంటారు. కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు, కొంతమందికి జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటే తొలగినట్లు అనిపించడము, పటుత్వం లేనట్లు అనిపించడము. సో ఈ 2 మెయిన్ ఫ్యాక్టర్స్. ఇన్ఫెక్షన్ ఒకటి, ఏసెప్టిక్ లూజనింగ్ అంటాము, అంటే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అరిగి ఆ బోన్ ప్లస్ ఈ ఇంప్లాంట్ మధ్యలో ఉన్న భాగంలో చేరుకొని అవి స్లోగా బోన్ని తినేస్తూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ కాదు, బట్ నాన్ ఇన్ఫెక్టివ్ ఆర్ ఏసెప్టిక్ లూజనింగ్ అంటాం. ఇది 2వ కారణము. 3వది వచ్చేసి ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అరగడం వల్ల లిగమెంట్స్ లాక్సిటీ అనేది వస్తుంది. సో ఇన్స్టెబిలిటీ కామన్గా వచ్చేది, ఇన్స్టెబిలిటీ, ఏసెప్టిక్ లూజనింగ్ అండ్ ఇన్ఫెక్షన్. ఈ సీక్వెన్స్లో రివిజన్స్ అనేది మనకు చాలా కామన్గా చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ రీఇన్ఫెక్షన్, మళ్ళీ చేసిన తర్వాత కూడా ఒక రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ప్రైమరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు డయాబెటీస్ లేకుండా ఉంటే 1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వెస్టర్న్ లిటరేచర్ కానీ మన సిరీస్లో కానీ అట్లాగే ఉంటుంది, అది లెస్ దాన్ 1%. అదే దాన్ని మన రివిజన్కి వెళ్తే ఆల్మోస్ట్ అప్ టు 3 to 5% ఉంటుంది. ఇన్ఫెక్షన్కి రివిజన్ చేస్తే ఆల్మోస్ట్ అప్ టు 10 to 20% రిస్క్ ఆఫ్ రీఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో కాంప్లికేషన్ రిస్క్స్ ప్రైమరీ కన్నా రివిజన్కి ఎక్కువగా ఉంటాయి. రిజల్ట్స్ కూడా ప్రైమరీ కన్నా రివిజన్కి, ఇప్పుడు ప్రైమరీ టోటల్ రీప్లేస్మెంట్ 85 to 90% పేషెంట్స్ సాటిస్ఫైడ్గా ఉంటారు. అదే రివిజన్లో అయితే 70 to 80% మాత్రమే సాటిస్ఫైడ్గా ఉంటారు. ఎందుకు అనంటే ఈ రీజన్స్, బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల, లిగమెంట్స్ కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల, ప్లస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ రిజల్ట్స్ ప్రైమరీ కన్నా రివిజన్కి కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అంటే తప్పకుండా చేయొచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ప్రైమరీ చేయించుకోవచ్చు, ఎందుకంటే సఫర్ అవ్వడం కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది, నడవగలుగుతారు. యాక్టివిటీ, లైఫ్లో యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద జాయింట్ ఇట్ సెల్ఫ్. సో తప్పకుండా మనం దాన్ని యాక్టివ్గా జాయింట్ని మొబిలైజ్ చేసుకొని రికవరీ చేసుకుంటే సూపర్గా రిజల్ట్ బాగుంటుంది.